హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షల్లో అడిగిన ఈవీఎస్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, కుట్టి యంత్రపు సూది యొక్క చలనం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆవర్తన చలనం మాత్రమే. తర్వాత ప్రశ్న, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు. మూడవ ప్రశ్న, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నైట్రోజన్. తర్వాత ప్రశ్న, సెట్ ఏలోని దారాలను సెట్ బిలోని వాటి ఉపయోగంతో జతపరచండి. సెట్ ఏలో దారాలు ఇచ్చారు, సెట్ బిలో వాటి ఉపయోగాలు ఇచ్చారు. జాగ్రత్త చూడండి. సెట్ ఏలో పిఈటి అనేది దేనికి ఉపయోగపడుతుందంటే సీసాలు తయారీలో ఉపయోగపడుతుంది. అలాగే సెట్ ఏలో నైలాన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే పారాచూట్ల విషయంలో ఉపయోగపడుతుంది. అలాగే రేయాన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే కార్పెట్ల తయారీలో ఉపయోగపడుతుంది. చివరిగా పాలిస్టర్ దేనికి ఉపయోగపడుతుందంటే దుస్తుల తయారీలో ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, ఇది హరితగృహ వాయువు కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నైట్రోజన్. దీని అర్థం ఓజోన్ పొర దెబ్బతీయడానికి అవసరం కాని వాయువు అని అర్థం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా ఓజోన్ పొరను దెబ్బతీసే వాయువులు. బట్ నైట్రోజన్ వల్ల ఎటువంటి నష్టం జరగదు. తర్వాత ప్రశ్న, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు. ఇక్కడ మన ఆన్సర్ జీబ్రా, కుక్క, గుర్రం అని ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తుంపర పద్ధతి. తర్వాత ప్రశ్న, పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. తర్వాత ప్రశ్న, స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్ట్రాబెర్రీ. తర్వాత ప్రశ్న, జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. తర్వాత ప్రశ్న, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైతు పికాక్స్, క్షురకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. తర్వాత ప్రశ్న, ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ట్రాఫిక్ నియమాలు. తర్వాత ప్రశ్న, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పాడేరు. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నంద్యాల. కడప, సత్యసాయి, నెల్లూరు ద్వారా ప్రవహిస్తుంది.
తర్వాత ప్రశ్న, అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అక్షాంశాలు ఎప్పుడు కలవు, అవి రేఖాంశాలు అలా జరుగుతాయి. సెకండ్ ఆప్షన్, అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, ఇది రైట్ అండి. అలాగే థర్డ్ ఆప్షన్, అక్షాంశాలను మధ్యాహ్న రేఖలను పిలుస్తారు, తప్పండి ఇది. రేఖాంశాలను అయితే మధ్యాహ్న రేఖలను పిలుస్తారు. అలాగే ఫోర్త్ ఆప్షన్, అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. సో ఇది కూడా రైట్ అండి. సో మన ఆన్సర్ బీడి. తర్వాత ప్రశ్న, కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఉష్ణమండల సతత హరిత అడవి ప్రాంతాలు. తర్వాత ప్రశ్న, ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. మన ఆన్సర్ 1971, థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమరయోధులు. ఇక్కడ యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగిందండి, ఎందుకంటే యాక్చువల్గా అయితే సరోజిని నాయుడే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు. అయితే మన రాష్ట్రం కూడా విడిపోయి ఉండడం వలన సో ఇది యాడ్ స్కోర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, బుధుడు మరియు శుక్రుడు. తర్వాత ప్రశ్న, ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించింది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, తొగలక వంశం. తర్వాత ప్రశ్న, ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, నేల. తర్వాత ప్రశ్న, సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, మొహంజదారో. తర్వాత ప్రశ్న, ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, కులశేఖరుడు. తర్వాత ప్రశ్న, స్వతంత్ర భారతదేశ మొదట ఆరోగ్య శాఖ మంత్రి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, రాజ్కుమారి అమృత్ కౌర్. తర్వాత ప్రశ్న, జ్ఞాన సంపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ప్రొఫెసర్ ఎస్పాల్ శర్మ. తర్వాత ప్రశ్న, విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధన ఉపకరణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, పెగ్ బోర్డ్. తర్వాత ప్రశ్న, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించినది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, కిల్పాట్రిక్. తర్వాత ప్రశ్న, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఏ, సమ్మిళిత విధానం, ఇది ఉండాలండి. అలాగే బి, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇది కూడా ఉండాలండి. అలాగే సి, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం జరగాలి, ఇది కూడా ఉండాలండి. డి, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం, ఇది తప్పండి. సో ఈ మూడు కూడా ఖచ్చితంగా ఉండాలి.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మా వీడియోల కోసం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చివరి ప్రశ్న, క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.